హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. నా అనుదిన ప్రార్థనలోకి వెళ్తా మీకు ఒక పాట పాడి డౌన్లోడ్ చేద్దామని పాడుతున్నా. నా అనుదిన ప్రార్థనకు బాబాయ్ ముందు నేను ఈ సాంగ్ పాడుకుంటా. అందుకని ఈ సాంగే కాదు, ఏ సాంగ్ అయినా పాడతా, కానీ అది మంచిగా పాడుకుంటా. నాకు కష్టం వచ్చిందనుకో కష్టం పాడబడుకుంటా, సంతోషం వచ్చిందనుకో సంతోషం పాడబడుకుంటా, దుఃఖం వచ్చిందనుకో ఏడుపు పాటే పాడుకుంటా. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, మన మొర ఆలకించే దేవుడు కాబట్టి ఇంకెవరో ఆలకించరు. పొరుగు వారికి ఇరుగు వారికి చెప్పామనుకో వింటారు, ఇంకొక రోజు దిప్పేస్తారు. అదే దేవుడికి చెప్పుకున్నామనుకో మన మొర ఆలకించి మనకు ప్రతిఫలాలు దయచేసే దేవుడు మన యేసయ్య. అందుకే మనం దేవుడికి చెప్పుకున్నాం అనుకో ఎట్టి బాధలైనా ఇట్లే మర్చిపోవచ్చు. మన ఆత్మీయ స్నేహితుడంటే యేసయ్య మాత్రమే ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన వింటాడు అన్న నమ్మకం మనకు ఉంది కాబట్టి. వినువాడు, సహాయకర్త, సహాయకరుడు, స్తోత్రార్హుడు, స్తుతుల మధ్య ఆసీనుడై సింహాసనాసీనుడై ఉన్న దేవుడు కాబట్టే ఏది అడిగినా వెంటనే ప్రతిఫలాలు దయచేస్తాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం కాబట్టి మనం నిలిచి ఉన్నా, మనం పైకెక్కినా ఆడే ఉంటాం కాబట్టి దేవుని రాజ్యంలో. అందుకే ఎక్కడున్నా కానీ నీతి క్రియల ద్వారానే ఏ పని చేసినా సాధ్యమవుతుంది. చెడు తలంపులు తలెత్తుకొని మనము ఏ పనైనా చెయ్యి, అది బహు సంతోషపెట్టచ్చు, కానీ తర్వాత అంతకంత వినాశనమే చూపిస్తుంది. దేవుని మహిమలు అలా ఉంటాయి. మంచి పనితో కొంచెం సంతృప్తి పడు, అది ఎంతో తృప్తినిచ్చింది. ఇది నిజం, నేను అనుభవించాను, మీరు అనుభవించాలని నా కోరిక ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా సరే సంతోషం వేసినప్పుడు పాట అయితే బాగా పాడుకుంటా. ఏం పాట పాడతానంటే సంతోషం వేసినప్పుడు బాగా, నాకెన్నో మేళ్ళులు చేసితివి ప్రభువా, అనుభవించిన నేను నిన్నెలా మరుతును ప్రభు అని పాడుకుంటా. ఎన్నెన్నో మేళ్ళలు అనుభవించిన నీవు నేను ఎలా మరుతును ప్రభువా అని పాడుకుంటా. అదొక పాట పాడతా. మళ్ళీ నాకు బుక్ చూస్తే చాలా బాగా పాడతా ఫ్రెండ్స్. బుక్ లేకపోతే కొంచెం తప్పులు పోతాయి, ఏమనుకోబాకండి. మళ్ళీ ఈ సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటేను తెల్లగా మార్చయ్యా, నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయా, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ఇంకొక వచనం ఉంది, పాడి చేత.
బంధువులు స్నేహితులు త్రోసివేసిన తల్లిదండ్రులే నన్ను బంధువులు స్నేహితులు త్రోసివేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువని లేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా అని ఇలా పాడుకుంటా ఫ్రెండ్స్. సంతోషం ఉంటే ఇంకా బంధువులు స్నేహితులు ఎవరైనా దుఃఖ పెట్టినప్పుడు ఇలా పాడుకుంటా. మీరు కూడా ఇలా పాడుకొని అనుదిన ప్రార్థనలోకి వెళ్తే మనం ఏది అడుగుతామో అది కంపల్సరిగా దేవుడు మనకి ఇచ్చేవాడు, మనం తీసుకునేవారు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.